అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మ. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వినడం, ఆలోచించి మాట్లాడడంలో ఇక్కడ చూడండి చిత్రం ఇచ్చినారు. ఇక్కడ ఒక చిత్రంలో పోస్ట్ బాక్స్ నుంచి పోస్ట్ మ్యాన్ పోస్ట్ కవర్స్ అండ్ లెటర్స్ తీసుకుంటున్నారు. తర్వాత సెల్ ఫోన్, వాట్సాప్, గూగుల్, జీమెయిల్, ఫేస్బుక్, ట్విట్టర్. నేటి కాలంలో ప్రజలకు ఉత్తరాల గురించి తెలుసు, కానీ సెల్ ఫోన్ అంటే తెలుసు, వాట్సాప్ అంటే తెలుసు, ఈమెయిల్ అంటే తెలుసు, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి. చిత్రంలో ఏ విషయాన్ని గురించి తెలుపుతున్నారంటే ఉత్తరాలు, లేఖలను గురించి తెలుపుతున్నారు. సెల్ ఫోన్, వాట్సాప్, ఓటీపీ వంటి విషయాల గురించి తెలుసుకున్నారు. తర్వాత లేఖలకు బదులుగా ప్రస్తుతం ఏం ఉపయోగిస్తున్నారంటే మనం లేఖలకు బదులుగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నాం, జీమెయిల్ వాడుతున్నాం, ఫేస్బుక్ వాడుతున్నాం, వాట్సాప్ వాడుతున్నాం, మొదలైన అనేక విషయాలను వాడుతున్నాం. మీ మిత్రులకు, బంధువులకు ఏ సందర్భాల్లో లేఖలు రాస్తారంటే ఏదైనా సమాచారాన్ని, అది మంచి సమాచారం కావచ్చు, చెడు సమాచారం కావచ్చు, ఒకరి నుంచి ఒకరికి సమాచారాన్ని చేరవేయడం కోసం లేఖలను రాస్తారు. తర్వాత ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు. ఇది ఈయన గారికి సంబంధించిన కవి పరిచయం. మీరు ఎప్పుడే కానీ కవి పరిచయం 2 మార్కులకు వస్తుంది. 2 మార్కులకు వచ్చినప్పుడు మీరు పాఠం పేరు, కవి పేరు రాసి ఇట్లా రచనలు రాస్తే చాలు. మళ్ళీ కాలాలు, ఊర్ల పేర్లు ఇవన్నీ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత అవగాహన, ప్రతిస్పందనకు సంబంధించినవి. తర్వాత క్రింది గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి అని ఉన్నారు. ఇక్కడ పారాగ్రాఫ్లో ఆన్సర్స్ నేను ఆల్రెడీ టిక్ చేసినానమ్మా. తర్వాత మహర్షులలో అగ్రశ్రేణుడు ఎవరు అంటే మహర్షుల్లో అగ్రశ్రేణుడు ఎవరమ్మా? యాజ్ఞవల్కుడు. తర్వాత బ్రహ్మజ్ఞానం కల మహాజ్ఞాని ఎవరంటే గార్గి మహాపండితురాలే గాక బ్రహ్మజ్ఞాని. యజ్ఞోపవీతం అనే పదానికి అర్థం అంటే దెంద్యం. గార్గి ఎవరి ఆస్థాన పండితురాలంటే జనక మహారాజు. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతలో లలిత కళలు ఎన్ని, అవి ఏవి? లలిత కళలు 5: సాహిత్యం, సంగీతం, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలను మొత్తం నోట్స్ను మన ఛానల్లో ఆల్రెడీ పెట్టినానమ్మా. ఇంకా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. ఆల్రెడీ నోట్స్ అంతా ఉంటుందమ్మా, సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ వస్తాయి మీకు. తర్వాత భాషాంశాలు. క్రింద గీత గీసిన పదానికి అర్థాలను రాయండి, వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇక్కడ మైత్రి అంటే స్నేహం, ప్రతి వ్యక్తికి తోటి విద్యార్థులతో స్నేహంగా ఉండాలి. తర్వాత తాత్కాలికంగా అంటే అప్పటికి మాత్రమే, డబ్బు వలన అప్పటికి మాత్రమే సుఖం కలుగుతుంది. అమితం అంటే ఎక్కువ, దేనిని ఎక్కువగా తినకూడదు. తేజం అంటే కాంతి, విద్య వలన ముఖంలో తేజం పెరుగుతుంది. కార్యాలు అంటే పనులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా పనులను మనం మానకూడదు. సఫలం అంటే ఫలించడం, పని చేస్తే తప్పక ఫలితం జరుగుతుంది లేదా ఫలించడం జరుగుతుంది. రెండవ, క్రింది వాక్యాలను సమానార్థక పదాలను, పర్యాయ పదాలను గుర్తించి రాయండి. ఉత్తరాలు, లేఖలు, జాబులు. శోకం, బాధ, ఏడుపు. కీర్తి, పేరు, ప్రఖ్యాతలు. 1వ, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. కథ అంటే కథ, ముఖము అంటే మొగము, కీర్తి అంటే కీర్తి, విద్య అంటే విద్య, కార్యము అంటే కర్జము, శ్రీ అంటే సిరి. 2వ, క్రింద ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలను జతపరచండి. సుఖం అంటే వ్యతిరేకమైనది దుఃఖం, సఫలం అంటే విఫలం, నిస్వార్థం అంటే స్వార్థం, స్పష్టమైన అంటే అస్పష్టమైన, తాత్కాలికం అంటే శాశ్వతం. క్రింది పదాలకు సొంత వాక్య ప్రయోగం చేయండి. అమితం అంటే ఎక్కువగా, అనురాగం అంటే ప్రేమ, సఫలం అంటే నెరవేరడం, విఫలం అంటే నెరవేరకపోవడం, ప్రతిబింబం అంటే ప్రతిమ, ఎండమావులు అంటే మృగతృష్ణలు, ఆనందం అంటే సంతోషం,
నిస్వార్థం అంటే స్వార్థం లేకపోవడం, చింత అంటే విచారం దిగులు, కళ అంటే స్వప్నం. రెండవ ఈ క్రింది వరుసలో సంబంధం లేని పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. ఇక్కడ సంబంధం లేని పదం ఏంది? మధ్యల. మధ్యల అంటే తప్పెట అని అర్థం. జాతరలో మధ్యల దరువుతో హుషారు పెరిగింది. ఉత్సాహం అంటే ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. ఇక్కడ దుఃఖం, బాధ, ఏడుపు అన్నీ బాధకు సంబంధించినవి. వ్యతిరేకం ఏంది? ఉత్సాహం అనే వ్యతిరేకం. తర్వాత నాట్యం, చిత్రలేఖనం, సంగీతం ఇవన్నీ కూడా లలిత కళకు సంబంధించినవి కాబట్టి నేను ఆట. తర్వాత కవిత, పాట, పద్యం ఇవన్నీ కూడా సంగీతానికి సంబంధించి. చరిత్ర అనేది సాహిత్యానికి సంబంధించినవి. మన భారతదేశ చరిత్రను తప్పకుండా తెలుసుకోవాలి. తర్వాత ఇవి సున్నా చుట్టేటివి. ఎన్ని కళ్ళున్నా 2 కళ్ళతోనే చూస్తుంది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాము. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. కర్త, కర్మ, క్రియకు సంబంధించినవి. పై వాక్యంలోని కర్త, కర్మ, క్రియలను గుర్తించండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎడాగమానికి సంబంధించినవి. గీత గీసిన పదాలను విడదీయండి. వచ్చిచ్చాడు, వచ్చి ప్లస్ ఇచ్చాడు. మా అమ్మ, మా ప్లస్ అమ్మ. మా అయ్య, మా ప్లస్ అయ్య. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. మంచి ప్లస్ అదను, మంచి అదను. 10 ప్లస్ 6000, 10 6000. పాడి ప్లస్ ఆవు, పాడి ఆవు. ఏలి ప్లస్ ఉన్న, ఏలి ఉన్నాం. నా ప్లస్ అనుభవం, నా అనుభవం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.